ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక తెలివైన అమ్మాయి గురించి కథ చెప్తాను. అనగనగా ఒక గూడెంలో ఒక చిన్న పాప ఉంది. ఆ పాపకి వాళ్ళ అమ్మ ఉంది, మా నాన్నగారు లేరు. చిన్న చితక పనులు చేసుకుంటా బతుకుతూ ఉండేవాళ్ళు. అందరితో మంచిగా వాళ్ళ అమ్మ ఉండేది. కాకపోతే ఈ అమ్మాయి ఆడుతూ పాడుతూ అందరినీ ఏడిపిస్తూ తిరుగుతూ ఉండేది. అయితే ఆ అమ్మాయి గురించి వాళ్ళమ్మకి అందరూ చెప్తూ ఉండేది. వాళ్ళమ్మ ఇట్లాగా అరుస్తూ ఉంటుంది. ఎందుకే అందరితో గొడవలు పెట్టుకుంటాం, అందరితో తిట్టించుకుంటాం అంటే, లేదమ్మా వాళ్ళే నన్ను ఎందుకో అంటా ఉన్నాను, నేనేం చేయలేదమ్మా అనేది. అయితే ఇలా ఉండగా ఆ ఊర్లో పెద్దవాళ్ళు ఒక పెద్ద ఆయన నడవలేకుండా ఎండలో పడి వస్తూ ఉంటాడు. అయితే పడిపోతే ఆ అమ్మాయి మంచినీళ్ళు తీసుకొచ్చి ఆ ముసలతనికి నీళ్ళు తాపించి అతన్ని ఇంటి దగ్గర దింపుతుంది. అట్లాగా చిన్న చిన్నగా అందరితో మంచిగా అంటూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళమ్మ ఒకసారి చెప్పింది, అందరితో తిట్టించుకోకూడదమ్మా, అందరితో అనిపించుకోకూడదమ్మా, అట్లాగుంటే మనకి మంచి జరగదు. మీ నాన్న కూడా ఇట్లాగే అందరితో తిట్టించుకున్నారు, ఒక యాక్సిడెంట్లో చనిపోయారు, నువ్వు అట్లా ఒక్కదానివే నాకున్నావు, అట్లా ఉండకూడదమ్మా అంటే ఆ అమ్మాయి చాలా మారిపోయి వాళ్ళ అమ్మకి ఇష్టమైన బిడ్డగా అందరితో మంచిగా నడుచుకుంటూ ఉంది. వాళ్ళమ్మతో పాటు పనికి వెళ్ళేది, వాళ్ళమ్మతో పాటు పనికి వచ్చేది, వాళ్ళమ్మ చెప్పినట్టు వినేది. కానీ ఫ్రెండ్స్, పిల్లలు, మీరు కూడా మీ అమ్మ నాన్న మాట విని అల్లరి పనులు మానేసి ఎవరితో తిట్టించుకోకుండా, ఎవరిని నడిపించకుండా అందరితో మంచిగా అందరికీ సహాయంగా ఉండి అందరితో స్నేహపూర్వకంగా ఉండండి. నా కథగా నచ్చితే షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్లు పెట్టి ఉంటాను ఫ్రెండ్స్.